క్రిస్మస్ అంటే ఇచ్చుట అనేటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఐ నీడ్ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్. కొద్ది నిమిషాలు నేను చెప్పేటువంటి మాటల మీద అందరూ కూడా లక్ష్యం ఉంచండి. నేను చెప్పేటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు, మీ జీవితానికి సంబంధించేటువంటివి, మీ నిత్యత్వాన్ని శాసించేటువంటివి. అందును బట్టి ఎచ్చటి వారు అక్కడ కూర్చుని ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల సందేశాన్ని స్పష్టంగా వినాలని నేను కోరుతా ఉన్నాను. ఇక్కడి నుంచి ప్రపంచానికి ఈ సందేశాన్ని అందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మీతో పాటు అనేక మంది కుటుంబాలు లైవ్లో దీన్ని వీక్షిస్తూ ఉన్నారు. సో వారు కూడా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువానికి సమస్తం కూడా సాధ్యమే. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. క్రిస్మస్ యొక్క ఔన్నత్యాన్ని నేను స్క్రీన్లో కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తూ ఈ రాత్రి కాల సమయంలో సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. సో ఏ ఒక్కరు కూడా కంగారు పడొద్దు. ఒక చక్కటి సమయాన్ని మనం ప్రభు సన్నిధిలో గడబోతున్నాం. చరిత్రలో కొన్ని సువర్ణ అక్షరాలతో లిఖింప చేసేటువంటి సంఘటనలు ప్రపంచంలో జరిగాయి. అందులో ప్రధానంగా చెప్పాలంటే 1969 జూలై 20వ తారీఖున, మరొకసారి చెప్తున్నాం, 1969 జూలై 20వ తారీఖున తొలి మానవుడు అంటే ఒక ముగ్గురు ఆస్ట్రోనాట్స్, వ్యోమగాములు మనకి చంద్రుడు కనబడుతున్నాడు కదా, ఆ చంద్రమండలం మీదకి అపోలో 11 అంటే రాకెట్ మీద 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రమండలం మీదకి అడుగు పెట్టారు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ టు జస్ట్ టు సే. అది చిన్న విషయం కాదండి. 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రమండలం మీద కాలు మోపి అక్కడ వారు పలికిన మాట ఏంటి తెలుసా? హల్లెలూయా అనే మాట పలికారు. హల్లెలూయా అనే మాట పలికారు. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని స్తుతించుట అనర్థం. ఇన్ని లక్షల కిలోమీటర్లు మమ్మల్ని క్షేమంగా నడిపించావు ప్రభువా, నీకు వందనాలని చెప్పి ఈ ముగ్గురు వ్యోమగాములు మీరు చూస్తున్నారు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కొలిన్స్. మీరు చూస్తున్న ఈ ముగ్గురు వ్యోమగాములు చంద్రమండలం మీదకి అడుగుపెట్టి బైబిల్ చదివి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించారు. ఆ టైంలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పేపర్లో కూడా హల్లెలూయా అనేటువంటి పెద్ద హెడ్డింగ్స్ ఆ టైంలో మన భారతదేశంలో కూడా వచ్చినాయి. చాలా మందికి అర్థం కాలేదు హల్లెలూయా అనే మాట ఎందుకు రాశారని. అన్ని లక్షల కిలోమీటర్ వెళ్ళినటువంటి వారు ప్రభువుని గణపరిచారు, అక్కడ బైబిల్ చదివారు. ఒక సాక్రమెంట్ని కూడా, ప్రభు బల్ల అంటాం కదా, రొట్టె ద్రాక్షారసాన్ని కూడా చంద్రమండలం మీద విడిచిపెట్టి ప్రభువుని గణపరిచారు. అలనాడు ఆ శాస్త్రవేత్తలు, ఆ జ్ఞానులు మాత్రమే కాదు, ఈ యొక్క 21st సెంచరీలో ఉన్నటువంటి జ్ఞానులు కూడా ప్రభువుని ఆరాధించారనే విషయాన్ని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అదే రీతిగా 1971వ సంవత్సరంలో మీరు చూస్తున్నటువంటి మరొక వ్యోమగామి, అతని పేరు జేమ్స్ బెన్సన్ ఎర్విన్. మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి మరొకసారి చంద్రమండలం మీదకి వెళ్ళాడు. మీరు చూస్తున్నారు కదా, ఆ జీప్ అక్కడ నడిపించాడండి. ఆ జీప్ అక్కడ నడిపించి ఆయన మరలా భూమికి తిరిగి వచ్చాడు. నేను రీసెంట్గా అమెరికా దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు టెక్సస్ అనేటువంటి రాష్ట్రంలో హ్యూస్టన్ అనేటువంటి మహానగరం ఉంది. అక్కడ నాసా అనేటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంది. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఆ ప్రాంతాన్ని నేను వెళ్ళటం జరిగింది. మీరు చూస్తున్నారు, నాసాకి నేను వెళ్ళాను. అక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు వేసుకున్నటువంటి ఆ బట్టలు అవే. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు వేసుకున్న బట్టలు అవి. అక్కడ నేను ఫోటో తీసుకోవడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా చాలా విషయాలు అక్కడ నేను పరిశీలనతో గమనించడం జరిగింది. 1971వ సంవత్సరంలో జేమ్స్ బెన్సన్ నా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరలా భూమికి తిరిగి వచ్చిన తర్వాత చాలా మంది ఇలాంటి సభలు పెట్టి, ఇలాంటి కాన్ఫరెన్స్లు పెట్టి ఆయన్ని గెస్ట్గా పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన మన విజయవాడ కూడా వచ్చాడు. పీడబ్ల్యూడి గ్రౌండ్స్కి ఆయన వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి యేసుపాదం గారు ఆయన పిలిపించారు. అంత మాత్రమే కాదు, గుంటూరులో ఏసీ కాలేజ్కి వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఒక మాట చెప్తుండేటువంటి వాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్ దట్ మ్యాన్ స్టెప్డ్ ఆన్ ద మూన్, బట్ ఇట్స్ ఇండీడ్ ఏ గ్రేట్ థింగ్ దట్ గాడ్ స్టెప్డ్ ఆన్ దిస్ ప్లానెట్ హియర్. అంటే మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళటం పెద్ద గొప్ప విషయం కాదట. కానీ దేవాది దేవుడు సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసిన సృష్టికర్త ఆయన పరలోక రాజ్యమును దిగి వచ్చి భూమికి రావటం అనేది అది గొప్ప విషయము అని ఆ వ్యక్తి చెప్పాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఒక శాస్త్రవేత్త, ఒక సుప్రసిద్ధ శాస్త్రవేత్త, ప్రపంచం అంతా కూడా ఆయన్ని సెల్యూట్ చేస్తారు. ఆ వ్యక్తి చెప్పాడు, క్రిస్మస్ గురించి మాట్లాడాడు. దేవాది దేవుడు సృష్టికర్త నరావతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి అద్భుతమైన సంఘటనే క్రిస్మస్ అని. మనం చాలా సందర్భాల్లో ఇంటి మీద ఒక బోర్డు రాసుకుంటాం, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని రాసుకుంటాం. ఒక్కసారి ఇంగితాన్ని ఉపయోగించండి. దేవుడు పుట్టడం ఏంటి? దేవునికి పుట్టుకలు ఉంటాయా? దేవుడు అనేటువంటి వాడు ఉత్పత్తిచ పోషించ వినాశయాచ. దేవుడు అనేవాడు ఉత్పత్తి చేసేటువంటి వాడు, ఆయన ఆర్గనైజ్ చేసేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, వినాశనాన్ని కలుగు చేసేటువంటి వాడికి పుట్టుకలు ఉండవండి.
మనకైతే పుట్టుకుంటుంది, మరణం ఉంటుంది. దేవుడు అనేటువంటి వాడు స్వయంభవుడు కాబట్టి ఆయన పుట్టుకుండదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అంటాం అనేటువంటిది అది సత్యం కాదు, కానీ ఆయన వచ్చారు, ఆయన అరుదించారు అనేటువంటి విషయం చెప్పడం గమనంలోకి తీసుకొస్తున్నారు. సో దేవుడిని వాస్తవానికి శక్తి అని పిలుస్తాం, ఆది పరాశక్తి అని పిలుస్తాం. ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం ఉంది. థర్మోడైనమిక్స్లో ఎనర్జీకి ఒక మంచి ఫార్ములా సైంటిస్టులు ఇచ్చారు. అదేంటంటే ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అనే మాట థర్మోడైనమిక్స్లో నేను చదువుకున్నాను. శక్తి అనేటువంటిది దానికి పుట్టుకుండదు, దానికి మరణం ఉండదు, కానీ అది రూపాలు మార్చుకుంటుంది అనే విషయాన్ని థర్మోడైనమిక్స్ శక్తికి నిర్వచనాన్ని ఇస్తే, దేవుని కూడా శక్తి అనుకుంటే ఆయన పుట్టడు, ఆయనకు మరణం ఉండదు, కానీ ఆయన రూపాన్ని మార్చుకుంటాడు. పరలోక రాజ్యంలో ఆత్మస్వరూపుకున్నటువంటి ఆ దేవాల దేవుడు నరావతారిగా శరీరాకృతిని ధరించి ఈ లోకానికి రూపాన్ని మార్చుకుని వచ్చాడు. అదే క్రిస్మస్. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్, ద వర్డ్ వాస్ విత్ గాడ్, ద వర్డ్ వాస్ గాడ్, ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us అనే మాట యోహాను సువార్త 1:1 యోహాను సువార్త 14 రాయబడింది. వాక్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి అరుదించినటువంటి గొప్ప సందర్భమే క్రిస్మస్. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఖురాన్ అంటే మత గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కలిముతుల్లా అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు. మన భారతదేశంలో ఒక తాత్వికవేత్త ఉన్నాడు, మనందరికీ చాలా సుపరిచితమైన తాత్వికవేత్త, ఆయనే స్వామి వివేకానంద. 1893 సంవత్సరంలో ఆయన చికాగో అటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఆల్ రిలీజియస్ కాన్ఫరెన్స్కి వెళ్తారు. మీరు గమనిస్తున్నారు, ఇక్కడ పిక్చర్ మీరు చూస్తూ ఉన్నారు. చికాగోలో అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ద ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన మైక్ తీసుకోగానే చెప్పిన మాట ఏంటి తెలుసా? మై డియర్ పీపుల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటాడు. నిజంగా అమెరికన్స్ మైక్ తీసుకుంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అంటారు, కానీ మన భారతదేశపు ఖ్యాతిని ప్రపంచ దేశాల్లోకి ఎగురువేయడానికి వెళ్ళినటువంటి స్వామి వివేకానంద నా ప్రియ సహోదరి సహోదరులారా అని పిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. సహోదరుడు అంటే ఎవరు? సహోదరు అంటే ఎవరో తెలుసా? సహా ప్లస్ ఉదరహ, సహోదరు అన్నారు. ఒకే కడుపులోంచి వచ్చినటువంటి వారు, ఒకే కడుపులోంచి వచ్చే ఉదరంలోంచి వచ్చేటువంటి వారిని సహోదరు అంటారు. అమెరికన్స్ని నిజంగా ఎంతగానో ఆకర్షించాడు స్వామి వివేకానంద. అక్కడ కూడా క్రిస్టియానిటీ గురించి ఆయన తెలుసుకుని భారతదేశానికి వచ్చి ఒక పుస్తకంలో ఏమి రాశాడో నేను చెప్తున్నాను. ఆ పుస్తకం పేరు ప్రబోధ రత్నకరం. ఆ పుస్తకంలో రాసిన మాట ప్రీఫేజ్లో ఆ విషయ సూచికలో చెప్పిన మాట చెప్తున్నాను. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము ద్వారానే సర్వ ప్రపంచం నిర్మాణమైనవి, ఆ వాక్యమే ఈ సృష్టికి ఆధారమైంది, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని స్వామి వివేకానంద ప్రబోధ రత్నాకర అనేటువంటి పుస్తకంలో ఆయన రాసి కింద సంతకం పెట్టాడు. క్రింద ఒక మాట కూడా ఆయన రాశాడు. ఏమని తెలుసా? ఆ ఆది శబ్ద బ్రహ్మస్వరూపము యేసుక్రీస్తు అని రాశాడు. ఆది శబ్ద బ్రహ్మస్వరూపం యేసుక్రీస్తు. తెలుగులో దీని వాక్యం అన్నారు, ఇంగ్లీష్లో ద వర్డ్ అంటారు, అదే లోగోస్లో అదే గ్రీకు భాషలో లోగోస్ అంటారు, హిందీలో వచన్ అంటారు. మరి సంస్కృతంలో వాక్యాన్ని ఏమంటారు? సంస్కృతంలో వాక్యాన్ని ఏమంటారంటే ఓం అంటారు. చూడండి, ఆ ఓంకారం అంటే ఆ ఆది శబ్ద బ్రహ్మస్వరూపం ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ శబ్దమే శరీరాన్ని ధరించి లోకానికి వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో స్వామి వివేకానందులు అంటున్నారు ఏమని తెలుసా? ఇఫ్ ఐ వర్ ఇన్ ద డేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, I should have worshipped Jesus not with milk and not with water, but I should have worshipped Jesus with my heart's blood అనే విషయాన్ని స్వామి వివేకానంద చెప్తాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నేనే గనక పాలస్తీనాలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టేటువంటి కాలంలో ఉండినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పాదాలని నేను నీళ్లతోనో పాలతో పాదార్పణం చేయడం కాదు, గుండెను కోసి గుండెలోంచి కారుతున్న రక్తముతో యేసుక్రీస్తు ప్రభు వారికి పాదార్పణం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు నిజ రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనిటువంటి వాడు, ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి వాడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడని నేను చెప్పడం కాదండి. ఈరోజు నా హైందవ మత పెద్ద అయినటువంటి స్వామి వివేకానంద ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీకు రెఫరెన్సెస్ కావాలంటే నేరుగా ఇస్తాను, మీరు గూగుల్ చేసుకోండి. స్వామి వివేకానంద యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడాడో ఆ విషయాలని కూడా మీరు గూగుల్లో కూడా చూడగలుగుతారు. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి అరుదించాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి వింతలు మీతో మాట్లాడతాను.
యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అద్భుతకరుడు కదా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలడు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, ఎడారులో నదుల్ని ప్రవహింపచేసేటువంటి దేవుడు, ఉడికిన శార గర్భాన్ని తెరిచినటువంటి వాడు, మోడైనటువంటి జీవితాన్ని చిగురింప చేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన అద్భుతకరుడు. నేను త్వరగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి వింతలు త్వరగా మీతో మాట్లాడతాను. మొదటిది, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో కరుదించినప్పుడు ఆకాశంలో తార పుట్టింది, ఆకాశంలో ఒక ఖగోళ వింత సంభవించింది. ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినప్పుడు కూడా ఆకాశంలో ఖగోళ వింత సంభవించలేదు. ఎందుకు స్టార్లు పెట్టారు అని అంటే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో తార పుట్టింది. ఏమండి, ఈ ప్రపంచంలో తార పుట్టడం అంటే చిన్న విషయమా? తార అంటే నక్షత్రం అంటే మన యొక్క ఇంటి మీద పెట్టుకున్నటువంటి ఆ నక్షత్రం సైజు ఉంటుందా? నక్షత్రం ఒక్కొక్కటి కూడా భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దగా ఉంటుందండి. ఇప్పటికీ నాసా శాస్త్రవేత్తలు, ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తలు ఒక నక్షత్రాన్ని కనుగొన్నారండి. ఆ నక్షత్రము వారు కనుగొన్న పెద్ద నక్షత్రాల్లో అదే అని చెప్తా ఉన్నారు. దాన్ని రెడ్ హైపర్ జైంట్ అని పిలుస్తారు. రెడ్ హైపర్ జైంట్ అని పిలుస్తారు. అది సూర్యుని కంటే సుమారుగా 200 రెట్లు పెద్దదండి. సూర్యుని కంటే 200 రెట్లు పెద్దది. దాని చుట్టూరు కూడా ఒక్కసారి ఇలా ప్రదక్షిణం చేయాలంటే, రాకెట్ స్పీడ్ మీద ప్రయాణం చేయాలంటే, అంటే కారు కాదు, లేకపోతే ట్రైన్ కాదు, రాకెట్ స్పీడ్ సెకండ్కి 9 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఆ స్పీడ్లో దాని చుట్టూరు కూడా ఒక్కసారి ఇలా తిరిగి రావాలంటేనట, సో ఆ యొక్క స్పీడ్ అంటే రాకెట్ స్పీడ్లో వెళ్తే కనుక 1500 సంవత్సరాలు పడుతుందంట. 1500 సంవత్సరాలు అంటే మీరు గమనించండి ఎంత పెద్దగా ఉందో మీరు ఆలోచించండి. అటువంటి నక్షత్రం పుట్టిందంటే మనం కొన్ని సందర్భాల్లో గుడ్డెత్తు చేలోబడినట్టు దాన్ని నమ్మేస్తూ ఉంటాం. అంత నక్షత్రం పుట్టడానికి అవకాశం లేదు. మరి ఏం జరిగింది? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? నక్షత్రం పుట్టిందంటే మనం నమ్మేస్తాం, కానీ ఎవరైనా ఎప్పుడైనా సరే నక్షత్రం పుట్టడం ఏంటి, నక్షత్రం దారి చూపడం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను ఒక మాట చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది అక్షర సత్యం. ఆకాశము భూమి అయినా పొల్లిపోద్దు, కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవచనాలు ఏనాడు కూడా తప్పిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు గురించి 308 ప్రవచనాలు చెప్పబడితే 308 ప్రవచనాలు అక్షరాల నెరవేర్చబడ్డాయి. ఈ ప్రపంచంలో చాలా మంది ప్రవచనాలు చెప్తా ఉన్నారు, ప్రిడిక్షన్స్ చెప్తా ఉన్నారు, చీకట్లో బాణాలు వేస్తా ఉన్నారు. అవి కొన్ని తగులుతున్నాయి, కొన్ని తగలట్లేదు. తగలనప్పుడేమో అవి లొసుగులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్లో చెప్పబడిన ఏ ప్రవచనమైనా సరే అక్షర సత్యం. 308 ప్రవచనాలు యేసుక్రీస్తు మొదటి ఆగమనం నుంచి రాయబడితే అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఒక ఖగోళ వింత ఆకాశంలో సంభవించింది. దీని మీద ఒక శాస్త్రవేత్త, దీని మీద ఒక ఫిజిసిస్ట్ ఆ వ్యక్తి రీసెర్చ్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, జోనస్ కెప్లర్. మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప శాస్త్రవేత్త, కెప్లర్ గమన సూత్రాలు అనేటువంటి దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ శాస్త్రవేత్త 1601 సంవత్సరంలో రీసెర్చ్ ప్రారంభించి 1609 సంవత్సరంలో ప్రపంచానికి ఒక నివేదిక ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అరుదించినప్పుడు ఆకాశంలో తార పుట్టడం, ఆకాశంలో ఒక సెలెస్టికల్ మిరకల్ జరగటం, ఖగోళ వింత జరగటం నిజమే. అప్పుడు ఏం జరిగిందనంటే, మన నవగ్రహాలు ఉన్నాయి కదా, మన సౌర కుటుంబంలో నవగ్రహాలు ఉన్నాయి. ఆ నవగ్రహాల్లో 3 గ్రహాలు, ఒకటి మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్ అంటే ఈ 3 గ్రహాలు ఒకే యాక్సిస్లోకి వచ్చినాయి అంట. 3 కూడా ఒకే కక్షలోకి వచ్చినాయి, 3 కూడా ఒకే ఆర్బిట్లోకి వచ్చినాయి. అప్పుడు ఆకాశంలో ఒక గొప్ప వింత సంభవించింది. ఒక క్యాండిల్ మీరు తీసుకున్నారు, ఒక దాన్ని ఇలా పెట్టారు, దాన్ని వరుసగా 3 పెట్టారనుకోండి, కాంతి ఎక్కువ అవుతుంది. అదే రీతిగా 3 గ్రహాలు ఎప్పుడైతే ఒకే యాక్సిస్లోకి వచ్చినాయో గొప్ప వింత, గొప్ప వెలుగు ఆకాశంలో కనిపించింది. అది నిజమే అని చెప్పి ఒక శాస్త్రవేత్త వెల్లడి చేస్తాడు. ఆ నక్షత్రము, ఆ వెలుగు ఆ జ్ఞానులకు దారి చూపింది. అంటే ఖగోళ వింత ఆకాశంలో జరిగింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మరొక వింత ప్రపంచంలో చోటు చేసుకుంది. ఒక సెలెస్టికల్ మిరకల్ ఆకాశంలో జరగడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచనాల నెరవేర్పును మనం చూస్తాం. ఆయన పుట్టినప్పుడు అనేక మంది ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్ మై డియర్ పీపుల్ ఆఫ్ విజయవాడ. యేసు ప్రభువారు ప్రవక్త? యేసు ప్రభువారు ప్రవక్త? యేసు ప్రభువారు ప్రవక్త కాదు. ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభువారు. అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు కని గర్భాన్ని జన్మిస్తాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో తార పుడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు యోధా బెత్లెహేములో పుడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టినప్పుడు సో అండ్ సో జరుగుతాయని అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని కూడా నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు.
ఈ ప్రపంచంలో చాలామంది ప్రెడిక్టర్స్ మనకు తెలుసు. నోస్ట్రడామస్ అనేటువంటి ఒక ప్రెడిక్టర్ మనకు తెలుసు. ప్రపంచంలో చాలా ప్రాచుర్యం పొందాడు. అతను చాలా ప్రవచనాలు చెప్పాడు, చాలా నెరవేర్చబడలేదండి. 2012 సంవత్సరంలో ఈ యొక్క విశ్వం అంతమైపోద్దని, యుగాంతం వస్తుందని చెప్పాడు, నెరవేర్చబడలేదు. ఆ ప్రెడిక్షన్ తప్పు అయిపోయింది. ఆ తర్వాత మన భారతదేశంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానాన్ని రాశాడు. మీలో ఎంతమందికి తెలుసు చాలా నెరవేర్చబడలేదని? యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనాలు అలాంటివి కాదు. ఈరోజు చాలా మంది ప్రవక్తలు బయలుదేరుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నాయి, చాలా ఫెయిల్ అవుతా ఉన్నాయి. కానీ బైబిల్లో చెప్పిన యెషయా ప్రవచనం కానీ, మీకా ప్రవచనం కానీ, హోషియా ప్రవచనాలు ఏనాడు కూడా నిరర్థకం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. యెషయా ప్రవచిస్తున్నాడు, క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి అవుతుంది, ఇదిగో మీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ద సన్ హస్ బీన్ గివెన్ టు us. ఈ ప్రపంచంలో మనందరికీ కూడా కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడే దైవ కుమారుడు. మా తల్లి పూర్వీకులు బ్రాహ్మణ సాంప్రదాయం, అందుకే నేను శ్లోకాలు మాట్లాడుతున్నాను. హైందవులో వేదాల్లో ఒక శ్లోకం ఉంటుంది, నపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి ఆ శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, కుమారులు లేకపోతే గతులు లేవు, స్వర్గాలు లేవు. నపుత్రస్య గతిర్నాస్తి, గతులు లేవట, స్వర్గం లేదంట. అందుని బట్టి కుమారుల కోసం మనం ఎంతగానో ప్రయాసపడుతుంటాం. కుమారుడు పుట్టేంత వరకు ఆపరేషన్ చేయకుండా కుమారుడు పుడతాడు, నాకు స్వర్గప్రాప్తి లభిస్తుందని ఆ అపోహలో ఉంటారు. కానీ అది కాదండి వాస్తవం. ఈరోజున ఆలోచన చేయండి, మన కుమారులు మనకు స్వర్గాన్ని ఇచ్చేటువంటి వారు ఏం కాదు, ఇంకా పైపెచ్చు మనకు నష్టాన్ని కలుగు చేస్తారు మన కుమారులు. ఆ కుమారుడు కాదు ఈరోజున కుమారుడు అంటే ఎవరు? అసలు కుమారుడు అంటే సంస్కృతంలో దాని యొక్క మీనింగ్ ఏంటనంటే, కుమారుడు కుచితాన్ మారైతీతి ఇతి కుమారహ అన్నారు. కుచితాన్ మారైతీతి ఇతి కుమారహ అంటే, కుచితాన్ అంటే చెడ్డ గుణములు, మారైతీతి అంటే చంపువాడు కుమారుడు. చెడ్డ గుణముల్ని మానవుల్లో చంపేటువంటి వాడు కుమారుడు. ఈ లోక చరిత్రలో దైవ కుమారుడుగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన వచ్చి మన జీవితాల్లో ఏం చేస్తాడో తెలుసా? మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలు, మనలో ఉన్న పాపము. యేసుక్రీస్తు ప్రభువా ఎందుకు ఈ లోకానికి వచ్చామంటే, పాపం రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే. ఎందుకయ్యా అవతార పురుషులు ఈ లోకానికి వచ్చారంటే, పరిత్రాణాయ సాధూనాం, సాధువులందరినీ పరిరక్షించడానికి, వినాశనాయ దుష్కృతం, దుష్టులను నాశనం చేయడానికి, పవిత్రుల్ని ఆ తర్వాత మంచుల్ని ఉద్ధరించడానికి వచ్చారన్నారు. కానీ దేవుని యొక్క సిద్ధాంతం అదైతే కనుక ఎప్పుడో మనందరం చనిపోవాలి. మనం ఏ ఒక్కరు కూడా మంచివారం కాదు. ఎందుకంటే మనందరిలో కూడా పాపం ఉంది, జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని లేఖలు చెప్తున్నాయి. కుమారుడు అంటే మన పాపములు తీసేటువంటి దైవ కుమారుడు మన జీవితంలో జన్మిస్తే మనకు స్వర్గ ప్రాప్తి ఉంటుంది, మనకు శాంతి ఉంటుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నపుత్రస్య గతిర్నాస్తి అంటే అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే, కుమారులు లేకపోతే స్వర్గాలు లేవు, గతులు లేవంటే మన కుమారులు కాదు, మనకు పుట్టినోళ్ళు కాదు. మా తండ్రి గారు చెప్తారు, ఈరోజు జ్యేష్ఠ కుమారులు కొంప బీగుతూ ఉంటారు, కానీ వీళ్ళ ద్వారా మనకు స్వర్గం రాదు. నపుత్రస్య గతిర్నాస్తి అంటే ఆ దైవ కుమారుడు మనలో జన్మించినప్పుడు ఒక వ్యక్తికి స్వర్గము, ఒక వ్యక్తికి శాంతి, ఒక వ్యక్తికి నిత్య జీవం అని ఈ రోజున వేదాలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ రోజున ఒక మాట నేను చెప్పనండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఈ లోకానికి వచ్చాడు. అనేక మంది ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను నెరవేర్చాడు. ఆలోచన చేద్దాం. చాలా మంది మహమ్మదీ సహోదరులు యేసుక్రీస్తు ప్రభువుని ప్రవక్త అంటారు. నేనంటాను తెలుసా, ఆయన ప్రవక్త కాదు. ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ ప్రవక్త అయినా ఈ ప్రపంచంలో కనిగర్భాన్ని జన్మించాడా? ఏ ప్రవక్త అయినా, మీరు బైబిల్లో కావచ్చు, ఆ తర్వాత లోకంలో కావచ్చు, ఈ ప్రవక్తగా చెప్పుకునేటువంటి వారు ఎవరైనా కనిగర్భాన్ని జన్మించారా? ఏ ప్రవక్త పుట్టినప్పుడైనా సరే ఆకాశంలో తార పుట్టిందా? ఏ ప్రవక్త అయినా సరే పుట్టినప్పుడు కాలాన్ని 2 భాగాలుగా చీల్చాడా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కాలాన్ని ఏమన్నా చీల్చాడంటే చీల్చలేదు. కాలం 2 భాగాలుగా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడే జరిగింది. ఏ ప్రవక్త అయినా సరే మరణించిన వారిని సైతం లేపాడా? ఏ ప్రవక్త అయినా సరే సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చాడా? ఏ ప్రవక్త అయినా సరే మరణాన్ని తిరిగి జయించాడా? ఏ ప్రవక్త అయినా సరే అందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యాడా? ఏ ప్రవక్త అయినా సరే నేను స్థలంలో మీరుండులాగిన మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, మరలా రెండోసారి లోకానికి రాబోతున్నానని ఏ ప్రవక్త అని చెప్పాడా? అలా చెప్పనటువంటి వాళ్ళు, అలాంటి కార్యాలు చేయనటువంటి వారు ప్రవక్తే. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన పుట్టుకలు అనేకమైన అద్భుతాలు జరిగినటువంటి ఆ వ్యక్తిని కూడా ప్రవక్త లిస్టులో వేస్తావు నువ్వు?
యేసు ప్రభువారు ప్రవక్త కాదు. ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారు? ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్నో వింతలు యేసుక్రీస్తు ప్రభు జన్మలో జరిగినాయండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త కాదు, ఆయన దేవాది దేవుడు. హల్లెలూయా. కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి. ఏమంటే ఆ కుమారుడు మరలా ఏమయ్యాడు? నిత్యుడకు తండ్రి అయ్యాడు. ఆలోచన చేద్దాం. కుమారుడే కానీ ఆయన నిత్యుడు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. ఇది ఒక రెండో వింత అయితే ఒక ప్రత్యేకమైన ప్రవచనాన్ని చెప్తాను చూడండి. మా ఆదికాండం 3:15 ఒక ప్రవచనం రాయబడింది. చాలా శ్రేష్టమైన ప్రవచనం. ఆదికాండంలోనే యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి రాయబడింది. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానంకును ఆమె సంతానముకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడి మీద కొట్టెదవు. ఈ మాట ఎప్పుడైనా చదివారా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగు చేసేదను. ఇక్కడ దేవాది దేవుడు శపించాడండి. ఆది పితరులు ఆదామవులు ఆజ్ఞాతిక్రమాన్ని పాపం చేసినప్పుడు వారితో పాటుగా సర్పాన్ని శపించాడు, భూమిని కూడా శపించాడు. ఇక్కడ సర్పాన్ని శపిస్తుంటే ఏమనంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానముకును వైరము కలుగు చేసేదనంటే ఇక్కడ సాతాన్ని శపిస్తున్నాడు. అదే రీతిగా స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఆ దేవాది దేవుడు. అంటే సాతాను సంతానము, స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోక చరిత్రలో స్త్రీ సంతానమైనటువంటి వాడు ఒక్కడే. అదేంటి పాస్టర్ గారు, మనందరం పురుషులకు పుట్టామా అని అనొచ్చు. పురుషుని ప్రమేయం ద్వారా మనం పుట్టాం. మీరు మత్తయి సువార్తలో వంశావళి చూస్తే అబ్రహాం ఇస్సాకును కన్ను, ఇస్సాకు యాకోబును కన్ను, యాకోబు యోసేపును కన్ను ఉంటుంది. ఏమండి, మగోళ్ళు కన్నారా? దాని అర్థం అదా? అంటే మనందరి యొక్క పుట్టుకు వెనకాల కూడా ఒక స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా మనం అరుదించాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే స్త్రీ సంతానమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఒక్కడే స్త్రీ సంతానమై ఉన్నాడు. ఇప్పుడు స్త్రీ సంతానానికి సర్ప సంతానం అంటే సాతానికి మధ్య వైరం వస్తుంది. ఆమె సంతానం వైరం కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడి మీద కొడతావు. యేసుక్రీస్తు ప్రభు వారు సాతాన్ని సిలువలో తల మీద కొట్టాడు. సాతానుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మడి మీద కొట్టాడు, కానీ యేసు ప్రభు వారు తల మీద కొట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం గురించి ఆదికాండంలోనే ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి. సంఖ్యాకాండం 24:17 నక్షత్రం యాకోబులో ఉదయించును. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసండి? సో బిలాము అనేటువంటి వ్యక్తి బాలాక్ అనే రాజు పిలిచి ఈ యొక్క ఇశ్రాయేల్ని మీరు శపించు అని అంటే, అక్కడ శాప వచనాలు అతనిలో రావట్లేదు, కానీ ఆశీర్వాదపు వచనాలు అతనిలోకి వస్తున్నాయి. ఆ సందర్భంలో చెప్పాడు ఏమో తెలుసా? నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్ నుంచి లేచును. ఈరోజున నక్షత్రం యాకోబులో ఉదయించును. యాకోబు సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఆ సంతానం నుంచి నక్షత్రం దారి చూపిస్తుంది, వెలుగు చూపిస్తుంది. ఈ లోకానికి నక్షత్రంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వబడ్డాడు. నీతి సూర్యునిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇవ్వబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో ఖగోళ వింత మాత్రమే కాదు, ప్రవచనాల వింత కూడా జరిగింది. ఇంకో మాట నేను చెప్తా ఉన్నాను. మూడోదిగా ఆయన వింత, ఆయనలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వింత, కన్యకకు జన్మించాడు. ఆయన ఈ లోక చరిత్రలో కన్యక పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. పురుష సూక్త శ్లోకం అని ఒక శ్లోకం ఉంది. ప్రజాపతి అనేటువంటి వాడు ఈ లోకానికి వస్తే ఆయనలో ఎటువంటి లక్షణాలు ఉండాలని చెప్పి మన పెద్దలు అభిప్రాయపడ్డారంటే, ఆ ప్రజాపతి అనేటువంటి వాడు ఈ లోకానికి వస్తే ఓం శ్రీ కన్యసుతాయ నమఃగా పిలువబడాలి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు, ఓం శ్రీ పంచగాయ నమః అన్నారు, మృత్యుంజయ నమః అని చెప్పి కొన్ని శ్లోకాలు ఆ ప్రజాపతి గురించి రాస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పినటువంటి మాట, ఆయన కన్య గర్భాన జన్మించాడు. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. భవిష్య పురాణం గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈశపుత్రం చమం విద్ది కుమార గర్భ సంభవం మ్లేచ ధర్మస్థ వక్తారం మసే హుహు సమాగత అనేటువంటి ఈ మాటను మీరు ఒక్కసారి చదవండి. దీని అర్థం ఏంటో తెలుసండి? ఈశపుత్రం చమా విద్ది కుమారి గర్భ సంభవం. రక్షకుడు గనక ఈ లోకానికి అరుదిస్తే ఆయన కుమారి గర్భ సంభవం అంటే కన్య గర్భాన ఆయన జన్మిస్తాడు. ఆయన కన్య గర్భాన జన్మిస్తాడు. ఆయన ద్వారా మాత్రం ఈ ప్రపంచానికి రక్షణ ఉంటుందని బైబిల్లో కాదండి, మనకు భవిష్య పురాణంలో ఈ మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు కన్యకు జన్మించాడు సమస్త మానవాళిని రక్షించడానికి, సమస్త మానవాళికి నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. కన్యకు జన్మించడం అసాధ్యం అనుకుంటున్నారా? దేవునికి అసాధ్యం ఏది కూడా లేదు. నేను ఒక యవనస్తున్న దగ్గరికి వచ్చి, ఎలా సాధ్యం అన్నా? స్త్రీ పురుషులకు కలయిక జరగకుండా యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఎలా సాధ్యం అంటే, మరి ఇప్పుడు కూడా సాధ్యం అవుతుంది. చాలా మందికి కొన్ని ఫెర్టిలేషన్ ప్రాసెస్ మీకు తెలుసు, సరోగసీ అనేటువంటి ఒక ప్రాసెస్ మీకు తెలుసు, మీరు చూస్తున్నారు. దానికి ఏ విధమైనటువంటి ఆ స్త్రీ పురుష కలయిక అక్కర్లేదండి, అయినా సరే బిడ్డలు పుట్టిస్తా ఉన్నారు.
మీరు చూస్తున్నారు IVF అనేటువంటి ఒక టెక్నాలజీ మీకు తెలుసు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు IVF. చాలామంది గర్భం రాకపోతే IVFకి వెళ్ళి చేయించుకుంటా ఉంటారు. దానికి కూడా స్త్రీ పురుషుల యొక్క కలయిక అక్కర్లా. ఈ లోక చరిత్రలోనే శాస్త్రవేత్తలు ఏమంటే మరొక బేబీని పుట్టిస్తా ఉన్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీని పుట్టిస్తా ఉన్నప్పుడు నేను చెప్పానేంటి తెలుసా, కేవలం మానవులు మాత్రమే స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాకుండా హాస్పిటల్లోనే పుట్టిస్తా ఉన్నప్పుడు నా దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, నా దేవుడు సృష్టికర్త, శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి కన్య గర్భాన్ని జన్మించాలని అనుకుంటే ఆయన జన్మించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆలోచన చేయండి. ఒక్కసారి నీ యొక్క పుట్టుక గురించి ఆలోచన చేస్తే దావీదు అంటాడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నదని దావీదు మాట్లాడాడు. నీకు జీవం వచ్చినప్పుడు తల్లి గర్భంలో నీకు ఆకారం ఎంతో తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు ప్రాణం వచ్చినప్పుడు నీ యొక్క సైజ్ ఎంతో చెప్పమంటారా? గోధుమ గింజని 1000 భాగాలు చేస్తే ఒక వంతు భాగం నీ భాగం నా భాగం తల్లి గర్భంలో. ఈ చిన్న కణాన్ని దేవాదేవుడు 9 మాసాలు చేతులిచ్చి, కాళ్ళు ఇచ్చి, గుండెచ్చి, ఊపిరితిత్తులు ఇచ్చి, కాలేయాన్ని ఇచ్చి, రక్త ప్రసరణ వ్యవస్థ ఇచ్చి అద్భుతమైనటువంటి రూపాన్ని తల్లి గర్భంలో చేస్తున్నటువంటి దేవాదేవునికి ఈ లోకంలో ఆయన కన్య గర్భాన్ని జన్మించడం ఆయనకు అసాధ్యం అవుతుందా? మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు కన్య గర్భాన ఆయన జన్మించాడు. మీరు చూస్తున్నారు ఈ ప్రపంచంలో లూయిస్ అనేటువంటి ఆ యొక్క సూపర్ బేబీని మీరు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ. సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందనంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాదు, టెస్ట్ ట్యూబ్లో ఈ అమ్మాయిని లేకపోతే ఈ యొక్క బేబీని తీసుకొచ్చారు. ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన ఈ లోకానికి రావాలి అంటే పాపరహితుడికి లోకానికి రావాలి. జన్మ కర్మ పాపాలు ఆయనలో లేకుండా పుట్టాలి. కాబట్టి ఆయన కన్య గర్భాన జన్మించాడు. 4వ చెప్పి నేను ముగిస్తాను. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టడం ద్వారా, జన్మించడం ద్వారా, ఈ లోకానికి కరుదించడం ద్వారా కాలాన్ని 2 భాగాలుగా చీల్చేశాడు. కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు. మనం ఈ రోజున 850 కోట్ల మంది ప్రపంచంలో నివసిస్తున్నాం. 284 దేశాలు ఉన్నాయి. నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ భాష మాట్లాడేటువంటి వ్యక్తివైనా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ అండ్ కమ్యూనిటీ అండ్ కంట్రీ, నీవు ఒక శకంలో నివసిస్తున్నావు. ఆ శకము శాలివాహన శకం కాదు, శాతవాహనుల శకం కాదు, అక్బర్ శకం కాదు. ప్రపంచంలో నువ్వు అమెరికన్ అయినా, ఒక కువైట్ అయినా, ఒక దుబాయ్ వాసువైనా, నువ్వు ఒక ఆఫ్రికన్ అయినా, ఒక యూరోపియన్ అయినా సరే, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నారో వారు క్రీస్తు శకంలో ఉన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. యేసు ప్రభు వారు కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు. ద టైమ్ హ్యాస్ బీన్ డివైడెడ్ బై ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Jesus Christ came to this world. He divided the entire human history into 2 major parts. ఒకటి AD అన్న డొమినియన్ అన్నారు, ఇంకొకటి BC. క్రీపు అనే మాటలు మనం చదువుతూ ఉంటాం కదండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు కాలాన్ని 2 భాగాలుగా చీల్చాడు. ఆయన అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఆయన ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్తాడు. ఏథెన్స్లో చాలా విగ్రహారాధన ఉంటుంది. అలాంటి టైంలో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒక బలిపీఠాన్ని చూశాడు. ఆ బలిపీఠాన్ని మీరు కూడా ఒకసారి చూడండి. ఇదే బలిపీఠాన్ని ఒక టెంపుల్లో చూశాడు ఆయన. ఈ బలిపీఠం పేరేంటో తెలుసా? ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్. అంటే ఆ దేవుడు ఉన్నాడట, కానీ ఆ దేవునికి ఏమి లేదట, పేరు లేదంట. తెలియబడిన దేవునికి ఒక బలిపీఠం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే పెద్దవాళ్ళని పిలిచి ఒక మాట అన్నాడు, ఏమయ్యా ఇలాంటి బలిపీఠాన్ని కట్టారు, ఇలాంటి దేవతా విగ్రహాన్ని నిలబెట్టారు, ఏంటి దీని కదంటే ఎరటస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ చెప్పినటువంటి మాట ఆ వ్యక్తి విన్నాడు. ఏంటనంటే, మా ప్రాంతంలో ఒక ప్లేగ్ వచ్చింది, ఒక డిసీజ్ వచ్చింది. మనకి 2021-22లో ఏ విధంగా కోవిడ్ వచ్చిందో అలాగే ఆ ప్రాంతంలో కూడా ఒక వైరస్ వచ్చిందట. ఆ వైరస్కి అందరూ చచ్చిపోతుంటేనంట ఒక ఎపిమెరిడిస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ చెప్పాడంట, ఏమనంటే, బాబు ఏథెన్స్ ప్రజలారా, ఈ రోగం పోవాలంటే మీరు దేవుళ్ళని పూజిస్తున్నారు 4-5, దేవుళ్ళు అంతమంది లేరు, చాలా మంది ఉన్నారు. అందుని బట్టి వాళ్ళు మీ మీద కోపపడి ఈ వైరస్ మీ మీద పంపించారు. కాబట్టి కట్టండి ఒక ఆల్టర్, కట్టండి ఒక దేవతా విగ్రహాన్ని. దానికి ఏం పేరు పెట్టారంటే తెలియబడిన దేవునికి విగ్రహాన్ని పెట్టండి. ఎప్పుడైతే దానికి మొక్కుతారో మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి ఒక విచిత్రమైనటువంటి ఫిలాసఫీని ఆ ప్రాంతంలో చెప్తే అప్పుడు కట్టేశారండి ఏథెన్స్ ప్రజలు. నిజం సత్యం ఆలోచన చేయకుండా ఈ యొక్క బలిపీఠాన్ని కడితే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు సత్య సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు రోషం కలిగిన దేవుని సేవకుడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఒక ప్రాంతంలో నిలబడ్డాడు. ఆ ప్రాంతం పేరు
సో ఆ ప్రాంతము ఏంటంటే అరియోపాగస్. బైబిల్లో మీరు అపోస్తుల గ్రంథం 17వ అధ్యాయంలో అరియోపాగస్ సభలో నిలబడి ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? మనము ఆయన యందు చలించుచున్నాము, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఒక్కసారి చదువుతారు అందరూ కూడా. అపోస్తులైన పౌలు అరియోపాగస్ సభలో అనేక మంది గొప్ప గనులు, గొప్ప శాస్త్రవేత్తలు, నిజంగా ఆ ఏథెన్స్ పట్ల ఉన్నటువంటి గొప్ప తాత్వికవేత్తల ముందు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఏంటి దీని అర్థం ఏంటి? ఆ తెలియబడిన దేవుడు ఎవరో మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన యందు మనకు ఉనికి ఉంది, ఆయన యందు మనం చలిస్తున్నాం, ఆయన యందు బ్రతుకుచున్నాం. ఈ లోక చరిత్రలో మనందరూ కూడా ఒక దేవుని యందు మనం చలిస్తున్నాము. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా అంటారు పాస్టర్? ఎలా అంటారా? ఈరోజున డేట్ అనేది మనకు చాలా ఆధారం, పుట్టుక తేదీ అనేది చాలా ఆధారం. ఈరోజున పుట్టుక తేదీ ఎవరి ద్వారా వచ్చింది? పుట్టుక తేదీ ఎవరి ద్వారా వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. ఈ రోజున డిసెంబర్ 17వ తారీఖు 2023 సంవత్సరం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు పుట్టి ఈ రోజుకి అక్షరాల 2022 సంవత్సరాల 11 నెలల 17 రోజులైందని అర్థం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి ఒక్కరికి ఉనికి వచ్చింది. చెన్నై మహానగరంలో ఒక సీఎం గారు ఉంటుండేటువంటి వారు, ఆమె చనిపోయారు అనుకోండి. ఒకరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి ఒక మాట అందట. ఏమనంటే, బాబు, యేసు ప్రభు నుంచి వచ్చినటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మనకు కూడా క్యాలెండర్ ఉంది కదా, దానిది మన స్టేట్లో దాన్ని అనుసరిద్దాం ఉందట. అంటే వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, అమ్మా మీరు సీఎం అవ్వచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు నుంచి వచ్చినటువంటి ఆ క్యాలెండర్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉంది. ఒకవేళ క్యాలెండర్ మార్చేస్తానంటే కనుక నీకున్న ఆస్తి చెల్లదు, నీకున్న పదవి చెల్లదు, నీకున్న వీలునామాలు చెల్లవు, ఏమీ చెల్లవమ్మా. మీరు దయచేసి మీరు మౌనంగా ఉంటే బాగుంటుందని చెప్పాడట. నేను ఈ మాట చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ఈ డేట్ కాకుండా నువ్వు ఏ డేట్ అన్నా వేసుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, వీలునామాలు కొన్నా, ఇంటి స్థలాలు కొన్నా పనిచేస్తాయా? అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉనికినిచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్ని 4 వింతలు చెప్పాను మీకు. యేసు ప్రభువారు కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించాడు, ప్రతి ఒక్కరికి ఉనికి ఇచ్చాడు. ఫైనల్గా ఒక్క మాట చెప్తాను. యేసయ్యా, ఎందుకు ఈ లోకానికి వచ్చావయ్యా? ఏం ఉద్ధరించడానికి వచ్చావు? ఎందుకు పరమను విడిచి ఈ లోకానికి వచ్చావు? దాసుడి స్వరూపాన్ని ధరించావు, ఎందుకు రక్తాన్ని కార్చావు అనంటే ప్రభు చెప్తాడు, నేను పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. క్రిస్మస్ ఈ రాత్రి కాల సమయంలో ఏం తీసుకొచ్చిందనంటే రక్షణ తీసుకొచ్చింది. ప్రతి మనిషి కూడా రక్షణ కావాలి. అపాయమైనటువంటి వ్యక్తికి రక్షణ కావాలి, నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్న వారికి రక్షణ కావాలి, అగ్నిలో కాలిపోతున్న వ్యక్తికి రక్షణ కావాలి. కానీ ₹1 కోటి అక్కర్లా. మనుషులందరూ కూడా పాపం అనేటువంటి నదిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. పాపం ద్వారా వచ్చేటువంటి జీవితమైన మరణానికి ప్రతి ఒక్కరికి సంతరాప్తం అవుతూ అనేక మంది శాంతి లేక సమాధానం లేకుండా జీవిస్తూ ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ వారు చెప్తున్న శ్లోకము, పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. దాని అర్థం ఏంటి తెలుసా? ఓ భగవంతుడా, పాపోహం, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను. శరణాగత వత్సల త్రాహిమాం యుగే, నీవే నన్ను రక్షించేటువంటి దేవుడు అయితే ఈ పాపం నుంచి నాకు విడుదల ప్రసాదించి నాకు శాంతిని ప్రసాదించు అని భగవంతుని కోరుకుంటున్నాడు ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ. పాపం ద్వారా వచ్చేటువంటి జీవితం మరణం, ఆ మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షక నామదేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే పాపాన్ని చంపడానికి ఈ లోకానికి వచ్చాడు, పాపని చంపడానికి కాదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? యేసు అనే మాటకు రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును గనుక ఆయన యేసు అని పిలువబడతారన్నారు. నేను రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ పాపాలకు వచ్చేటువంటి శిక్ష నుంచి తప్పించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను రక్షించడానికి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. పాపాలు పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని సామవేదం తాండ్య మహాప్రాణంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పొచ్చని హెబ్రీ గ్రంథకర్త కూడా చెప్తాడు. పాపాలని కడిగేటువంటి సాధనం ఏంటి? నీళ్ళ, లేకపోతే నదీ స్నానమా, లేకపోతే పన్నీరా, లేకపోతే ఏంటి? పాపాలని కడిగే సాధనం ఏంటి? వర్షాకాలం మీ కాళ్ళకి బురద అంటుకుంటే నీళ్లతో కడుగుతారు. అదే వేసవకాలం మీ కాళ్ళకి పెయింట్ అంటుకుంటే నీళ్లు సరిపోదు, దాన్ని ఏ టర్పంటైల్తో కిరోసులతో కడగాలి. మనిషి హృదయానికి పాపం అంటుకుంది, దేంతో కడగాలో తెలుసా? పాపం లేని రక్తంతో కడగాల. ఈ లోక చరిత్రలో పాపం లేని రక్తం ఎవరికి ఉంది?
దేవుడికి మాత్రమే ఉంది. కానీ ఆత్మస్వరూపుగా ఉన్నాడు వాక్యమైనటువంటి దేవుడు. అందును బట్టి పాపుల కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కాచడానికి దేవుడే శరీరాన్ని ధరించి రక్తమాంసాలు ధరించి పవిత్రమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. అలా కార్చడం ద్వారా, అలా రక్తాన్ని అర్పించడం ద్వారా ఆ రక్తంలో పాపికి పాపక్షమాపణ ఉంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి కూడా మనం పవిత్రంగా చేస్తుంది. అందును బట్టి మన పూర్వీకులు అనేకమైన యాగాలు చేస్తూ వచ్చారు, అనేకమైన బలి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆవును వధించేటువంటి వారు అశ్వమేధ యాగం అనేవారు. ఆ తర్వాత ఆ మేకను వధించేటువంటి వారు అజామేధ యాగం అనేవారు. గుర్రాన్ని వధించేటువంటి వారు అశ్వమేధ యాగం అనేవారు. గోమేధ యాగం చేశారు, చండీ యాగాలు చేశారు, నరమేధ యాగాలు చేశారు. మేధం అంటే ఏంటి? నరకడం కదా. జంతువుని నరికి రక్తాన్ని చిందించి పాపాలు పోతాయి అనుకునేటువంటి వారు. కానీ ఒక విషయాన్ని వారు మర్చిపోయారు, జంతు రక్తము మనిషి యొక్క పాపాలను తీయలేదు, కానీ నిష్కలంకమైన పవిత్రమైన రక్తం మాత్రమే మనిషి పాపాలను తీస్తుందని అందరూ కూడా వేచి ఉంటున్నారు. ఒక అవతార పురుషుడి లోకానికి వస్తాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో తార పుడుతుంది, కన్య గర్భాన్ని జన్మిస్తాడు, పాపం లేకుండా లోకంలో జీవిస్తాడు. ఆ దేవుడు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి ఆయన కలువరి గిరి మీద తన యొక్క అమూల్యమైన రక్తాన్ని కారుస్తాడు. ఆ రక్తములో పాపికి పాపక్షమాపణ ఉందని గమనిస్తే 2000 సంవత్సరాల క్రితం నా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా లోకానికి వచ్చి పాపం లేకుండా జీవించి ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు జరిగించి పాపం లేకుండా జీవించి, కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ ఎ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి మనందరి కొరకు అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని సామవేదంలో చెప్పినటువంటి ఆ శ్లోకము యేసుక్రీస్తు ప్రభులో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడంటే ఆయన సిలువలో 3 మేకులు తీసుకోవడం ఆయనకి చేతకాక కాదు. ఒకవేళ కనుక ఆ మేకులు తీసుకుని ఆయన కిందకు వస్తే నువ్వు నేను ఎక్కాల ఆ యొక్క సిలువ, నువ్వు నేను భరించాలి. హీ సబ్స్టిట్యూటెడ్ అవర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆయన కలువరి మీద మన స్థానాన్ని తీసుకున్నాడు. క్రిస్మస్ అనేది రక్షణ పండుగ, రక్షణ ఈ లోకాన్ని తీసుకొచ్చింది. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ అనేటువంటిది ఆనందాల పండుగ. ఈ ప్రపంచానికి నిజమైన ఆనందాన్ని తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆనందం కోసం ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నావా? ఆనందం కోసం సినిమాలు చూస్తున్నావా? ఆనందం కోసం డ్రగ్స్ తీసుకుంటున్నావా? ఆనందం కోసం డబ్బు సంపాదిస్తున్నావా? ఆనందం కోసం పేరు ప్రఖ్యాతుల కోసం వెంటాడుతున్నావా? లోకము నీకు ఇచ్చేటువంటి ఆనందం తాత్కాలికమైన. సినిమా చూడడం ద్వారా నీకు వచ్చే ఆనందం 2 గంటలే. మందు తాగడం ద్వారా కిక్కు ఉన్నంతసేపే నీకు ఆనందం ఉంటుంది. కిక్కు తీరిపోయిన తర్వాత కష్టాలన్నీ మామూలే. కానీ ప్రభువు దగ్గర నుంచి వచ్చే ఆనందం శాశ్వతమైనది. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్న ప్రభునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అగైన్ అండ్ అగైన్ ఐమ్ సేయింగ్ రిజాయిస్ అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4:4 మాట్లాడతాడు. ప్రభువు నిజమైన ఆనందాన్ని లోకానికి ప్రసాదించడం కోసం వచ్చాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యోగాధిపతి. హీ విల్ బి కాల్డ్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసుక్రీస్తు ప్రభువు సమాధానాన్ని, శాంతిని లోకానికి ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి రండి, కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ యు రెస్ట్. నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తాను? బూడిదిస్తాను అన్నాడా? నా ఎద్దుకు రండి, మీకు శాంతిని ఇస్తానన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతినిస్తానన్నాడు. కమ్ అన్ టు మీ దోస్ హు ఆర్ హెవీ లేడెన్ బర్డెన్, కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యు రెస్ట్. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను యేసు ప్రభువు చెప్పారు. యేసు ప్రభువు శాంతి దూత కాదు, ఆయన శాంతి కర్త, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఒకవేళ నీ జీవితంలో ఒక పాపం ద్వారా వచ్చేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీకు ఉన్నట్లయితే, రాత్రి పడుకునే నిద్ర పట్టక ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు నీకు శాంతి ఇవ్వగలడు. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. ఆయన రక్షణ పొందిన తర్వాత జోసెఫ్ విజయ్ కుమార్గా గెజిట్లో ఆయన పేరు మార్చుకున్నాడు. ఇదే విజయవాడ పట్టణంలో టెలిఫోన్ ఆపరేటర్గా సంచార భవన్లో ఆయన పనిచేశాడు, బిఎస్ఎన్లో. ఇదే విజయవాడలో శాంతి లేక, సమాధానం లేక పిచ్చోళ్ళ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ బ్యారేజ్ నుంచి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక వ్యక్తి కరపత్రం ఇచ్చాడు. అది ఆ కరపత్రం శాంతి కరపత్రం. నేను శాంతిని ఇస్తాను, ప్రయాసపడి మారు మోసుకున్న సమస్యలను నా ఎదుకు రండి, శాంతిని ఇస్తానంటే ఆ కరపత్రాన్ని చదివి యేసుక్రీస్తు ప్రభులో గొప్ప శాంతిని అనుభవించాడు. శాంతి అనేది డబ్బు ద్వారా రాదు. ఈ ప్రపంచంలో మైకేల్ జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కోట్లు గడించాడు. కానీ ఆ వ్యక్తి అంటాడు, నాకు కోట్లు అయితే ఉన్నాయి కానీ నా జీవితంలో శాంతి లేదు, నేను ఒంటరివాణ్ణి. అనేక మంది ఈ రోజున ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి వారి జీవితంలో ఏమి లేకో తెలుసా? శాంతి లేక. డబ్బు నిజమైన శాంతిని మనిషికి ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు శాంతిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. చివరిగా ఒక మాట చెప్తాను, క్రిస్మస్ అనేటువంటిది ప్రేమ పండుగ. ఏమంటే ఈరోజు ఇన్ని వేల మందిని ఈ ప్రాంతానికి నడిపించి మేము ప్రేమ విందుని ఎందుకు ఇస్తున్నామో తెలుసా? క్రిస్మస్ ద్వారా క్రీస్తు ప్రేమను పంచాలని. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయన అనుగ్రహించబడెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్
బట్ హ్యావ్ ఎవర్-లాస్టింగ్ లైఫ్. యేసు ప్రభు వారు ప్రేమ ఉన్నాడు, ఆ ప్రేమ నన్ను రుజువుపరిచాడు. ప్రేమిస్తున్నాను చెప్పడం ఈజీయే, డైలాగులు ఈజీయే, కానీ ప్రేమకు రుజువు ఉండాలి, త్యాగం ఉండాలి. ప్రభు ప్రేమిస్తున్నానని చెప్పాడు, తన అమూల్యమైన రక్తాన్ని, ప్రాణాన్ని మన కోసం అర్పించి మన స్థానాన్ని తీసుకుని ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆ కలువరిగిరిలో తన అమూల్యమైన రక్తాన్ని కాచాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆ ప్రేమను మనం చూపించాలా. యుగస్లావియా దేశం నుంచి ఒక మాతృమూర్తి భారతదేశానికి వచ్చింది. వస్తే ఆమె అనేక మందికి ఆదరణ ఇస్తూ ఉంది, అనేక మందికి కడుపు నిండా అన్నం పెడతా ఉంది, కంటి నిండా నిద్రిస్తూ ఉంది. ఆ రోడ్ల మీద కుష్ఠరోగులుగా పడిపోయి ఆ ఈగలు వాళ్తూ, దోమలు కుట్టుతూ, ఆ ఎలుకలు చేత తినబడుతున్న వ్యక్తుల్ని, వారందరినీ కూడా ఒక ఆశ్రమాన్ని తీసుకొచ్చి వారిని ఆశ్రమంలో పెట్టి చక్కటి ఆదరణ, ఒక తల్లి చేయనటువంటి ఆదరణ ఆమె ఇస్తా ఉన్నప్పుడు అనేక మంది విద్రోహ శక్తులు ఎలాగైనా భారతదేశం నుంచి పంపించాలని ఒక జర్నలిస్ట్ని ఆమె దగ్గరికి పంపించారు. ఆ వ్యక్తి పేరే ప్రపంచవ్యాప్తంగా చాలా సుప్రసిద్ధ జర్నలిస్ట్ కులదీప్ నాయర్. పెద్దవారికి తెలుసు, సెంట్రల్లో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు కులదీప్ నాయర్. అతను పంపిస్తే కలకట్టా మహానగరంలో మిషన్స్ ఆఫ్ చారిటీస్ కానీ వచ్చి మదర్ని కలవాలని వచ్చాడు. కానీ ఆమె పరిచయలో ఉన్నప్పుడు లోపల ఏం చేస్తుందో అని చెప్పి డోర్ ఇలా తెరిచి ఇలా చూసేటప్పటికి కుష్ఠరోగుల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని వారి యొక్క వాంతులు పడతా ఉంది, వారి యొక్క గాయాలు కడుగుతూ ఉంది. కుష్ఠరోగుల యొక్క గాయాలను కడుగుతూ ఎంతో ప్రేమగా అండి దగ్గరగా తీసుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయాడు. డోర్ ఇలా తీయగానే భయంకరమైన దుర్వాసన అతనికి వచ్చిందంటే ఎందుకో తెలుసా? ఆ లోపల ఉన్నటువంటి వారందరూ కుష్ఠరోగులు, వారికి అందరికీ బెడ్ సోర్ ఉంది. అంటే కురుపులు, చీము, నెత్తురు పడుతుంటే ఆమె ఎలా పనిచేస్తుంది, ఎలా వారికి ఆదరిస్తుంది అనేటువంటి ఆలోచన అతనిలో వచ్చింది. అలా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు అతను చెప్పిన నిజమైన సంఘటన చెప్తున్నాను. ఒక కుష్ఠరోగిని ఒళ్ళో తీసుకుని ఆమె పరిచయం చేస్తుంది. ఆమె వాంతు పట్టం మాత్రమే కాదు, ఈ భాగంలోంచి చాలా పురుగులు బయటకు వస్తుంటే సక్కరతో ఒక్కొక్క పురుగును తీసి ప్లేట్లో వేస్తుంది. కానీ ఆమె ఏమనుకుందో తెలుసా? ఇది కష్టం అవుతుందని చెప్పి తన నోటిని ఆ కుష్ఠరోగి యొక్క కుష్ఠరోగి యొక్క కాళ్ళ దగ్గర పెట్టి ఆ పురుగులన్నీ కూడా నోట్లో తీసుకుని పక్కన ప్లేట్లో ఊసిందట. కులదీప్ నాయర్కి గజగజలాడిపోతా ఉన్నాడు. తన జీవితంలో చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంది. ఇలాంటి మాతృమూర్తిన, ఇలాంటి ప్రేమమూర్తిన, ఇలాంటి యేసుక్రీస్తు ప్రభు సేవకురాలన ఈ లోకం నుంచి పంపించాలనుకుంటున్నాం మేము. ఇలాంటి సేవా దృక్పథ కలిగినటువంటి ఈ మాతృమూర్తిన దేశాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పి కథనాలు రాయడానికి వచ్చానా? ఒకవేళ అలాగా రాస్తే నాకంటే దౌర్భాగ్యవంతుడు మరొకరు ఉండడని ఆ యొక్క గ్రహింపులోకి వచ్చిన కులదీప్ నాయర్ మదర్ తెరెసా అంతా పరిచయం చేసిన తర్వాత ఆమె బయటకు వచ్చి, ఎవరండి మీరంటే, నేను కులదీప్ నాయర్, నేను భారతదేశంలో ఒక సుప్రసిద్ధ జర్నలిస్ట్ని. ఎందుకు వచ్చారు అని అంటే, అవన్నీ కాదు మదర్, ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. హౌ కుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? నువ్వు ఎలా చేయగలుగుతున్నావు ఇన్ని గొప్ప కార్యాలు? ఎలా ప్రేమించగలుగుతున్నావు? నీ తోబుట్టువులు కాదు, నీ తల్లి కాదు, నీ యొక్క చెల్లి కాదు, నీ తమ్ముడు కాదు, ఎక్కడో దేశం నుంచి వచ్చావు. భారతదేశం మీద ఎందుకు నీకు ప్రేమ? ఆ కుష్ఠరోగుల మీద ఎందుకు ప్రేమ అంటే ఒకే మాట చెప్పింది ఆ మదర్, జీసస్ అనే మాట చెప్పింది. గట్టిగా చప్పలు కొడతారా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధల్ని చేతల్లో చూపిస్తానంతే, నేనేమి గొప్పదాన్ని కాదు. ఆమె యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయినాయి. నార్వే అనేటువంటి దేశంలో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. నార్వే అనేటువంటి దేశంలో నోబెల్ ప్రైజ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. ఈ ప్రపంచంలో ఉత్తమమైనటువంటి అవార్డు ఏదైనా ఉందంటే అది నోబెల్ ప్రైజ్. అయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ ద్వారా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆ ప్రైజ్ ఇస్తా ఉన్నప్పుడు అలాగే మీలాంటి వారు గనులందరూ కూడా అలా కూర్చుని ఉంటే ఆమెను స్టేజ్ మీదకి పిలిచి ఆమె మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. ఆ నోబెల్ అకాడమీ ప్రెసిడెంట్ ఆమె చేతిలో ఇలా నోబెల్ ప్రైజ్ పెట్టాడు. ఇలా నోబెల్ ప్రైజ్ పెట్టి ఒక మాట అన్నాడు. ఆ మాటను సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాను. ద ప్రెస్టీజియస్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ నౌ వెన్ ద noblest women touched this Nobel Prize. Let me repeat again. The prestigious of a Nobel Prize has been increased now when the noblest women, when an awesome woman has touched this Nobel Prize. ఇప్పటి వరకు ఈ నోబెల్ ప్రైజ్ని చాలా మంది 6 రంగాల శాస్త్రవేత్తలు పట్టుకున్నారు, వారి ఘనత పెరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభు సేవకురాలు, యేసుక్రీస్తు ప్రభు సువార్థికురాలు ఈ నోబెల్ ప్రైజ్ని ఇలా పట్టుకున్నప్పుడు దీని ఘనత పెరిగింది అంటాడు నార్వేలో ఆ యొక్క నోబెల్ ప్రైజ్ ఇచ్చేటువంటి వ్యక్తి. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తన నరనరాల్లో జీర్ణించుకుంది. యేసయ్య ప్రేమ సువార్తను చెప్పింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన యేసు ప్రభు చెప్పారు. అలా చెప్పడం మాత్రమే అక్కడ సిలువలో తన శత్రువులను ఆయన క్షమించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ప్రేమని ప్రపంచానికి అందించిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన త్యాగం ఈరోజు మనం కూడా గమనించాలి. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ సాల్వేషన్, క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ జాయ్, అండ్ క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్
ఆఫ్ లవ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు.